ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా లక్నోలోని ఎక్నా స్టేడియంలో జరిగిన మ్యాచ్ 160 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ జట్టుపై 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ బౌలర్ల దాటికి లక్నో టాప్ ఆర్డర్ మొత్తం పేక మేడల్లా కుప్పకూలింది. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్, బదోని, మార్క్రమ్ సహా కీలక ఆటగాళ్లు చేతులెత్తేసినప్పటికీ మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ మాత్రం అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు. 160 పరుగుల టార్గెట్ సొంత గ్రౌండ్ లో ఇదేం టార్గెట్ అన్నట్టుగా ఆనందోత్సవంలో మునిగిన లక్నో సూపర్ జైంట్స్ కు ఆరంభం నుంచే షాకులు తగిలాయి. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోని ఘోరంగా విఫలమయ్యాడు. లక్నో జట్టు 9 పరుగుల వద్ద దురదృష్టవశాత్తు బదోని రన్అట్ అయ్యాడు. దీంతో ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్ పడడంతో లక్నో ఒత్తిడిలో పడింది. బదోని నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశించారు. కానీ నాండే బర్గర్ వేసిన బుల్లెట్ లాంటి బంతికి కీపర్ ధ్రువ్ జురేల్ కి క్యాచ్ ఇచ్చి కేవలం 3 బంతుల్లోనే డకౌట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఐడెన్ మార్కరమ్ కూడా అదే బాట పట్టాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఎదుర్కోవడంలో తడబడిన అతడు జురేల్ కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. దీంతో 11 పరుగులకే 3 కీలక బ్యాటర్లు డకౌట్ కావడంతో లక్నో పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుస వికెట్లు పడుతున్న క్రమంలో మిచెల్ మార్ష్ కిరాక్ అర్ధ సెంచరీ చేయగా నికోలస్ పూరన్ తన వంతు పాత్ర పోషించినప్పటికీ రవీంద్ర జడేజా బౌలింగ్ లో పెవిలియన్ కి చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హిమ్మత్ సింగ్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఓ భారీ 6 కొట్టిన తర్వాత రవి బిష్ణోయ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ కాగా 105 పరుగుల వద్ద మిచెల్ మార్ష్, నాండే బర్గర్ బౌలింగ్ లో రియాన్ పరక్ క్యాచ్ ఇచ్చి తాను కూడా పెవిలియన్ చేరాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ముకుల్ చౌదరి కూడా ఒక 6 కొట్టి తాను కూడా అవుట్ అయ్యాడు. మొత్తంగా 15వ ఓవర్ నుంచి వరుసగా వికెట్లను కోల్పోయిన లక్నో సూపర్ జైంట్స్ 119 పరుగులకి ఆల్అౌట్ అయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆరంభంలో దాటిగాడే క్రమంలో యశస్వి జైస్వాల్ 22, వైభవ్ సూర్యవంశీ 8 పరుగులకే పెవిలియన్ చేరగా ధ్రువ్ జురేల్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో రియాన్ పరాగ్, సిమ్రాన్ హిట్మేర్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా ఆ ఇద్దరు కూడా చెరో 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. రవీంద్ర జడేజా 29 బంతుల్లో 2 4లు, 1 6 తో చివరి వరకు క్రీజులో ఉండి 43 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. డెవాన్ పెరారా 20 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్ అలాగే మొహిసిన్ ఖాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఇక 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ ఆరంభం నుంచి వికెట్లను కోల్పోయి 119 పరుగులకు ఆల్అౌట్ అయింది. దీంతో 40 పరుగుల తేడాతో రాజస్థాన్ అద్భుత విజయం సాధించింది. జోఫ్రా ఆర్చర్ 3, నాండే బర్గర్, బ్రిజేష్ శర్మ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. మిగతా వారంతా తలా 1 వికెట్ పడగొట్టారు. ఎలాగైనా సొంత మైదానంలో లక్నో 160 పరుగుల్ని ఈజీగా చేర్చేస్తుందని అనుకున్నారు. కానీ రాజస్థాన్ బ్యాటింగ్ లో తక్కువ పరుగులు చేసినా ఆ స్కోర్ ను అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నారు. ముఖ్యంగా బౌలర్లు మ్యాచ్ విన్నర్లుగా మారారనే చెప్పాలి. ముఖ్యంగా లక్నో ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్ వైఫల్యమే కాదు, మయాంక్ యాదవ్ వేసిన 4 ఓవర్లు కూడా ఆ జట్టు ఓటమిలో భాగమైంది. మిగతా బౌలర్లంతా 7 లోపు ఎకనామీతో బౌలింగ్ చేస్తే తాను మాత్రం 14 ఎకనామీతో 4 ఓవర్లలో 56 పరుగులిచ్చి రాజస్థాన్ 159 పరుగులు చేయడంలో తన బౌలింగ్ వైఫల్యమే ఓటమికి ఓ రకంగా కారణమనే చెప్పాలి. పిచ్చి పరిస్థితిని బట్టి చూస్తే ఆ టార్గెట్ చాలా పెద్దదే.